భూత్పూర్ మండలం కొత్తమొలగ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబాన్ని పోషించాల్సినటువంటి కుటుంబ పెద్ద మద్యానికి బానిసై ఏకంగా తన కట్టుకున్న భార్యనే నరికి చంపాడు ఆ ఘాతకుడు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గత కొంతకాలంగా కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబం పైన ఎలాంటి బాధ్యత లేకుండా మద్యానికి బానిసై పదే పదే తన యొక్క భార్యతో గొడవ పడుతూ, తన భార్యతో డబ్బులు తాగడానికి ఇవ్వలేదంటూ ఏకంగా తన ఇంట్లో ఉన్నటువంటి తన భార్యని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఒక్కసారిగా భూత్పూర్ మండలం కొత్తమొలగర గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం కొత్తమొలగర గ్రామంలో ఆ వెంకటయ్య అనేటువంటి నిందితుడి ఇంటి దగ్గరనే ప్రస్తుతం ఉన్నాం. ఒక్కసారిగా గ్రామంలో ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూడొచ్చు, ఈ యొక్క కుటుంబము అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం. కష్టపడితే కానీ పూట గడవనటువంటి ఈ కుటుంబాలు ఒక్కసారిగా మద్యానికి బానిసయి కుటుంబంతో ఒక్కసారిగా హత్యలు చేసుకునేటువంటి స్థాయికి దిగజారిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అతి సామాన్య కుటుంబంలో ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా కనబడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా కొత్తమొలగర గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీటిపైన కూడా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చెప్తారు, అసలు ఏం జరిగింది, ఈ యొక్క ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం చెప్తారు? ఇది మొన్న జరిగింది సార్, మొన్న జరిగింది. అయితే కొత్తమొలగ గ్రామం చెందిన వెంకటయ్య సార్, మా మామ. ఆయన తరచుగా మద్యం సేవిస్తుంటాడు. ఊకే ఏం పని ఇట్లా ఏం చేయడు, ఖాళీ మద్యం సేవించి ఇంట్లో పడుకుంటాడు, పనికి వెళ్ళాడు. పదే పదే గొడవ పడుతుంటాడు భార్యతోన. ఊకే డబ్బులు కావాలి, నాకు పైసలు ఇవ్వకపోతే నేను పని కోను, మద్యంగా తాగి ఇంట్లోనే ఉంటాడు. జనరల్గానే రోజుగా లాగానే ఆ రోజు కూడా మామూలుగా పైసలు అడిగిండు. ఆమె అంతకుముందుగా కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నది. నా దగ్గర డబ్బులు లేవని అన్నది. అంటే నాకు ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే, లేదంటే నాకు ఇవ్వాల్సిందే, లేదంటే నేను కొడతా అది అని బెదిరించిండు. ఇంకా ఆమె జనరల్గా మామూలుగా ఎప్పుడు ఇట్లా గొడవ అయ్యేది. ఇంత దారుణంగా ఆమె ఊహించలేదు, ఇట్లా నన్ను చంపుతాడని అనుకోలేదు. కాకపోతే ఏమైందంటే ఆ రోజు అతన్ని ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి తాగొచ్చిండు, ఇంత మందు ఇట్లా కళ్ళు తాగొచ్చిండు. మామూలుగా చుట్టుపక్కల చూసిండు, ఎవరు కనపడలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఇంకా ఆమె ఆ వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ ముసలిది, ఒక 78 వయసు అమ్మ ఉన్నది. ఇంకా మామూలుగా ఆయన ముందే మళ్ళీ ప్లాన్ చేసుకుని తెలియదు, ఇంట్లో ఉన్నది. అది తరచుగా ఇద్దరు గొడవ అయింది. మామూలు ఆమె కొడుతుంది, నేను చంపుతాను ఇంత దారుణంగా అనుకోలేదు. ఇంకా ఒకసారిగా డబ్బులు ఇవ్వనందుకు ఒకసారిగా ఆమెని వెనుక దాడి చేసిండు దారుణంగా. అంటారు ఇక్కడ ఫస్ట్ నరకమే ఇక్కడ నరికేసిండు. తర్వాత ఏం చేసిండంటే ఆయనకు కసి తీరలేదు బిడ్డ అన్నట్లు. ఇంకా అంతకుముందు ఏమైందంటే నేను వాళ్ళ అడవిలో ఇంటికి పోతా అనుకున్నాను, నరసింగపురం. నన్ను ఒంటరి పని చేసి వెళ్ళిపోయేటట్లు అనుకున్నాడు. ఆయన మనసులో ఏమనుకున్నా తెలియదు. ఇక తర్వాత ఆయన కసి తీరాక బయటకు వచ్చినాక ఈ తల ఏమీ లేదు, లాస్ట్ కొద్ది తట్టుకున్నా సరిగా. అంటే ఎన్ని రోజుల నుంచి వెంకటయ్య పని చేయకుండా పదే పదే ఇంటి దగ్గర ఉండడము, గొడవలకి పాల్పడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా, తనకి ప్రయత్నం చేశారా? ఆ కుటుంబ సభ్యులు ఛాన్స్ చెప్పిన సార్, ఇట్లా నువ్వు మన కప్పులు ఉన్నాయి, ఇంటికి పనికి వెళ్తేనే వెళ్తుంది. అతను కొడుకు కూడా చిన్న సెక్యూరిటీ గార్డ్ లాగా జాబ్ చేస్తాడు. వాళ్ళ కోడలు కూడా ప్రెగ్నెన్సీ అయింది. ఆమె కూడా రీసెంట్గా పెళ్ళైన కొత్త నుంచి జాబ్ పోతున్నది. రీసెంట్గా ప్రెగ్నెన్సీ కాబట్టి ఆమె ఇంటికానే ఉండాల్సి వచ్చింది. పనికి పోతేనే మనకి వెళ్తుందని చెప్తుండేవాడు. ఆయనకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే పోతాడు, తర్వాత ఇష్టం లేనప్పుడు అయితే ఖాళీనే ఉంటాడు. ఖాళీ ఉన్నప్పుడు నాకు మందు కావాలంటాడు. పనికి పోయినప్పుడు ఏమవుతుందంటే మందు ఇస్తారు కదా సార్, వాళ్ళు చేనులు ఇస్తారు కాబట్టి అప్పుడు ఏమనుకుంటే ఖాళీ ఉన్నప్పుడు నాకు మందు ఖచ్చితంగా కావాల్సిందని ఇంకా ఉంటాడు. ఆయనకు ఇష్టం ఉంటేనే పనికి వెళ్తాడు, ఇష్టం లేకపోతే వెళ్ళడు. అట్లా సార్. అంటే అప్పుడు ఆ ఘటన పైన దాడి చేసే టైంలో ఎవరెవరు ఉన్నారు అక్కడ సమయంలో? ఆ కొడుకు కూడా ఉన్నాడు, ఆడి ఉన్నారని అంటున్నారు. ఎట్లా సమయంలో కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయింది సార్. కోడలు వచ్చేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. 7 నెలలు ఉండదు కూడా 8 నెలలకి వెళ్ళిపోయింది అక్కడ. తర్వాత వచ్చేసి వాళ్ళ అంతకుని అక్క ఉన్నది, పెద్ద అక్క. ఆమె రీసెంట్గా వాళ్ళ అడవిలో ఇట్లా గొడవ జరుగుతుంది కాబట్టి ప్రశాంతంగా 4 రోజులు తీసుకువెళ్దామని వచ్చింది. తల్లి ఉన్నది, తల్లి ఒక 78 ఏళ్ళ వయసులో తల్లి వాళ్ళ అడవిలో ఉన్నది.
చనిపోయిన మా అత్త ఉన్నది ప్లస్ అంతా కూడా ఉన్నారు. ఈ నలుగురు మాత్రం ఉన్నారు, ఎవరు లేకున్నారు. చుట్టుపక్కల కూడా ఎవరు లేకున్నారు సార్. ఇంకా ఇది ఈ టైం అయింది సార్, అక్కడ వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు కూలీలకు. నేను రీసెంట్గా నేనే వెనకాలనే పని చేస్తున్నా, నేను టైల్స్ పని చేస్తా, వెనకాల ఉన్నా. నాకు ఆ మిషన్ సౌండ్లోకి వినవలేదు. తర్వాత వచ్చి చూస్తే అప్పటికి ఆమె అక్కడ చనిపోయి ఉన్నది, మొత్తం గొంతు కోసేసింది సార్. ఏం లేదు ఇక. ఇంకా తర్వాత వాళ్ళ పాప ఉంది, వాళ్ళ చనిపోయిన వెంకట కూతురు గది ఇల్లు ఉంటుంది. అక్కడ నుంచి ఆమెకి ఎవరు చెప్పిండ్రు, అక్కడ నుంచి ఉరికొచ్చింది. ఉరికొస్తే ఏమైందంటే కదా సార్, ఇప్పుడు సలల్ని ఆమెని పెళ్ళాన్ని చంపినోడు మన ఎదురైన కొత్త మనం కూడా అటాక్ చేస్తాడు అన్నట్లు నేను ఆ అమ్మాయిని అక్కడనే ఆపి రీసెంట్గా కొంచెం కూల్ అయినాక ఇట్లా పెట్టినాక తర్వాత వెళ్ళిపోయి ఇంకా నేను ఎందుకు చంపిన అని చెప్పి అడిగినా, 2 దెబ్బలు కొట్టినా. నేను కొట్టే సామాన్లు కూడా నాయనకి దారి చేసి ఉండు కట్టేసుకొని ఇక్కడ కొట్టిన నన్ను బాగానే. ఇంకా నేను ఇంకా కొట్టేసి ఇంకా 4 దెబ్బలు కొట్టినా. కొట్టేసారి అక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చేసిండ్రు. ఇక అలా జనాలంతా గుమ్ముగూడినారు. అంటే వెంకటయ్య ఇలాంటి దాడి చేయడానికి మద్యము ఒకటే బానిసకు అయిపోయి ఇలా జరిగి చేశాడు, ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? దానికి మద్యానికి అయితే బాగా బానిసాయండి సార్. మద్యానికి బాగా బానిసాయండు ఆయన. ఒక కొద్దిగా మంచి డిస్టర్బ్ ఉంటాడు సార్, మంచి ఒక రకమైన డిస్టర్బ్ ఉంటాడు. ఎవరి దగ్గర మాట్లాడకుండా సైలెంట్గా మా ఆయన పని చేసుకుంటూ ఇంకా అంటే ఫ్యామిలీ గొడవలు కొడుకులతో ఎవరితో లేవు, కానీ మద్యం ఒకటి సార్ మెయిన్ ఇంపార్టెంట్ అది మద్యం. అది సార్. మీరేం చెప్తారు? అంటే ఇట్లాంటి ఘటన జరిగింది, ఒక్కసారిగా కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది, కానీ ఆ ఇంటి తన కట్టుకున్న భార్య పైనే ఏకంగా తన భర్తనే గుడ్డలతో చేయడం ఎలా చూస్తారు? ఏం చెప్తారు? సార్ అది పొద్దున్నే 6 గంటల వరకు కళ్ళు తాగేస్తాడు. ఆ టైంలో ఆయనకి ఎట్లా మారేది కూడా తెలియదు అంతే. అంటే గతంలో కూడా ఇప్పుడు తరచుగా ఇట్లా తాగి డైలీ తాగేస్తాడు. డైలీ పొద్దున్నే 6 గంటల వరకు 6:30 7 గంటల వరకు పొద్దున్నే కళ్ళు తాగేటోడు. ఆ కళ్ళు తాగి ఇంటికి వచ్చేటోడు. మరి ఇంకా అది టైంలో ఏమేమి చేసిండో ఏం కదా ఆయన తాగిన మొత్తంలో ఇంకా అదైతే అంతే సార్. అంటే ఇటు జరిగిన తర్వాత కూడా మళ్ళీ తను పశ్చాత్తాపం కానీ లేకపోతే ఇక్కడే ఉండని తెలిసి అంటున్నారు, నరికిన తర్వాత కూడా ఇక్కడనే ఉన్నాడు సార్, ఇక్కడనే ఉన్నాడు, ఏం లేదు, ఇక్కడనే ఉన్నాడు. ఇట్లాంటి ఘటనల పైన ఏం చెప్తారు మీరు? అంటే ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఒక్కసారిగా ఇట్లాంటి మద్యానికి బానిస చంపడం నేరు కానీ ఇట్లాంటి కుటుంబాలు కూడా పైన ఏం చెప్తారు? ఇలాంటి కుటుంబాలకి ఇంకోరు కూడా జరగవుది. ఇప్పుడు మాకు జరిగింది కదా, ఇంకోరు కూడా జరగవుది అని మేము అదే కోరుతున్నాం. ఇది కొత్తమలకరులో వెంకటయ్య తన భార్య అలివేలను మద్యానికి బానిసైనటువంటి వెంకటయ్య తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా పదే గొడవ పడుతూ తను భార్యతో గొడవ పడేవాడు. గతంలో కూడా గొడవ పడుతూనే తన తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక్కసారి ఆవేశానికి లోనైనటువంటి వెంకటయ్య తన ఇంట్లో ఉన్నటువంటి ఒక్కసారిగా తన కట్టుకున్న భార్యని అతి కిరాతకంగా దారుణంగా చంపడం అనేది కూడా ఒక్కసారిగా గ్రామంలో విషాదచాలం. దీనికి అంతటికి కూడా ప్రధాన కారణము మద్యానికి బానిసయ్యే. ఈ మద్యానికి బానిస అయిన తర్వాతనే ఇలాగా కుటుంబాన్ని పోషించడము పట్టించుకోకుండా ఒక్కసారిగా ఈ యొక్క డబ్బులకు పదే గొడవ పడడము అడగడము దీనిపైన ప్రధాన కారణాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇలాంటి ఘటన మరొక కుటుంబానికి రాకూడదు, ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరగకూడదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా నుంచి.